లోక కళ్యాణం కోసం మహారాజులు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రక్త మాంసాలను ఆ మహాయజ్ఞగుండంలో పోసి రాక్షసానందం పొందేవారు. చివరికి రాజులు ఏదో ఒక రకంగా విజయం సాధించేవాళ్ళు, మహాయజ్ఞం పూర్తయ్యేది, యజ్ఞ ఫలితం ప్రజలకు దక్కేది. ఇదంతా పురాణాలు మనకు చెప్పినటువంటి విషయం. పాలిటిక్స్లో కూడా ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి సమగ్ర భూసర్వే మహాయజ్ఞాన్ని భగ్నం చేయడానికి విషం గక్కారు. వాళ్ళు దుష్ప్రచారం చేశారు. అక్కడైతే రాక్షసులు రక్త మాంసాలు పోశారు, ఇది పాలిటిక్స్ కదా, విషం గక్కారు. వీళ్ళు దుష్ప్రచారం చేశారు, ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు, సమగ్ర భూసర్వే మహాయజ్ఞాన్ని భగ్నం చేయడానికి మహాకుట్ర చేశారు. ఆ ముఠా నాయకుడి పేరేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ముఠాలో సభ్యులు ఎవరంటే ఎల్లో మీడియా అధినేతలు. 2020 డిసెంబర్ 21న భూసర్వే పేరుతో ఓ మహాయజ్ఞానికి జగన్ శ్రీకారం చుట్టారు. 100 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అప్పట్లో సర్వే చేశారు. రీసర్వే అనేది స్వతంత్ర భారతంలో జరగలేదు సార్, జరిగిన దాఖలాలు కూడా లేవు. అందుకే జగన్ ఒక చరిత్రాత్మక సంస్కరణకు ముందడుగు వేసి కొన్ని చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా ఈ భూసర్వేను జరిపి రైతులకు, యజమానులకు జీవితకాలం, వాళ్ళ తరతరాలు ఏ ఇబ్బందులు లేకుండా గడిపే విధంగా పాసు పుస్తకాలు అందించి, తర్వాత ఎక్కడికక్కడ సరిహద్దు రాళ్ళు నాటి వాటిని పెట్టి ఇవన్నీ చేసి గొప్ప సంస్కరణలు తీసుకొస్తే దాని మీద విషం కక్కి మీ భూములు మీకు రాకుండా చేస్తారు, మీ భూములు మీకు లేకుండా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి లాక్కుంటారు, మీ భూములు మీకు దక్కవు అంటూ చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఎల్లో మీడియా ఇంకొక వైపు దుష్ప్రచారం, విష ప్రచారం, అలాగే ప్రకటనలు, పేజీల ప్రకటనలు, ఐవీఆర్ఎస్ కాల్స్ ఇవన్నీ చేసి ప్రజలను నమ్మించారు, మోసం చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఏది మోసాన్ని, ఏ రకంగా మోసాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ భూసర్వేని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఒకవైపు విషం జిమ్మారు, మరోవైపు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 400 కోట్ల రూపాయలు కేంద్రం ప్రోత్సాహకం ఇవ్వగానే ఇది నా ఘనతే అని చంద్రబాబు నాయుడు గారు ముందుకు దూకారు. అసలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న విధానం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఎలా ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. గతంలో పాత పట్టాదారు పుస్తకంలో వివరాలు ఎలా ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక నిర్ణయంతో భూసర్వే చేపట్టి ఏం చేశారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, పాత పట్టాదారు పుస్తకంలో వివరాలు ఎలా ఉండేవయ్యా అంటే ఇదిగోండి సార్, ఇలా చేత్తో రాసి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసం. వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పాసు పుస్తకం ఇలా వచ్చింది. ఫోటో ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. ఎంత చక్కగా డిజిటలైజ్ చేసి ఎంత చక్కగా ఇచ్చారో ఒక్కసారి చూడండి సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ. నెక్స్ట్, పాత పట్టాదారు పుస్తకంలో మ్యాపులు ఉండవు, లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ అసలు కనిపించవు. క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ అంతకన్నా లేనే లేదు. ఇలా ఉండేది సార్. ఇలా చేత్తో రాసి ఇది మెట్ట 1 నుంచి 65, ఇది ఎవరి సొంతం వాళ్ళ పేరు, ఇవి తప్ప ఇలా ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా తీసుకొచ్చారంటే ఒకసారి అది చూపించండి సార్. ఇది వైఎస్ఆర్సీపీ పాస్ పుస్తకాల్లో యూనిక్ నెంబర్, ల్యాండ్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్ వీటిని తీసుకొచ్చారు సార్. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ స్థాయి నుంచి దీనికి ఒక యూనిక్ నెంబర్ని తీసుకొచ్చారు, ఒక మ్యాపింగ్ తీసుకొచ్చారు, క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే రైతు వివరాలు, భూమి వివరాలు సమగ్రం A to Z మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పుస్తకం రైతు వివరాలు ఇంత క్లియర్గా ఇచ్చారు సార్. ఇంత క్లియర్గా ఇచ్చారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పట్టాదారు పుస్తకం. ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విషం గక్కి దీన్ని నేనేదో రద్దు చేస్తున్నానని చెప్పి మళ్ళీ 2025 జనవరిలో మళ్ళీ మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ఏం చేశారంటే కాపీ చేశారు తప్ప ఏమీ చేయలేదు. ఉన్నది ఉన్నట్టు మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న పట్టాదారు పుస్తకం కొంచెం రంగు మారింది సార్. పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి నవరత్నాల లోగో ఒకటి ఉంది, అది లేదు. ఆ లోగో ఏంటి? ఆ రోజు నవరత్నాల్లో భాగంగా సమగ్ర భూసర్వే చేపడతామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా చేశారు కాబట్టి ఆ లోగో అక్కడ పెట్టారు. ఇప్పుడు అది తీశారు. A to Z మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా సార్ మర్చిపోకండి, ఇది నేనే కనిపెట్టాను, నాదే టెక్నాలజీ, నేనే టెక్నాలజీకి ఆద్యుడని చెప్తారు కదా,
ఎంత అబద్ధం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ క్యూఆర్ కోడ్ ఆయన తీసుకొచ్చి పెట్టారంట ఇందులో. మరి అప్పుడే ఉంది కదా క్యూఆర్ కోడ్, ఇక్కడ కనిపిస్తోంది కదా మీకు. మరి ఏం చెప్తున్నారు? నేను తీసుకుని వచ్చి పెట్టాను అని అంటున్నారు. ఆయన తీసుకొచ్చి పెట్టారట. ప్రజల కళ్ళకు గంతలు గట్టి ఎల్లో మీడియా సాయంతో విష ప్రచారం, దుష్ప్రచారం, అబద్ధాలు, డబ్బాలు కొట్టుకోవడం ఇవి చేస్తున్నారు కాబట్టి ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపించారు. నెక్స్ట్, ఎస్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పాసు పుస్తకం క్యూఆర్ కోడ్ ఇక్కడ కనిపిస్తోంది కదా సార్. మరి ఇప్పుడు కూడా అదే కదా, సేమ్, కొంచెం కలర్ మార్చారంతే. ఇప్పుడు కూడా కొనసాగుతున్న క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు మొత్తం వివరాలన్నీ కూడా A to Z మనకు కనిపిస్తుంది సార్. నెక్స్ట్, వైఎస్ఆర్సీపీ హయాంలో తొలిసారిగా ప్రతి కమతానికి యూనిక్ నెంబర్ అంటే ఒక విశిష్ట నెంబర్ని ఇచ్చారు. ఫస్ట్ టైం ఇవన్నీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా చేసినవి. క్యూఆర్ మనకు విశిష్ట సంఖ్య కనిపిస్తోంది కదా, ఇక్కడ ఒక కమతానికి సంబంధించి కనిపిస్తోంది, భూకమత పటము అని కనిపిస్తోంది. 787 FLJDE 5H7FHO అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ సేమ్ అదే విశిష్ట నెంబర్, అదే యూనిక్ నెంబర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఏముంది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం? ఏం చేశారు? నెక్స్ట్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పాసు పుస్తకం మ్యాపు హద్దులుగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్, కోఆర్డినేట్స్ ఇప్పుడు కూడా అదే కొనసాగింపు. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎస్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పుస్తకంపై సూచనలు ఒకసారి చూడండి. ఏవి పెట్టారు? రైతుల భూముల వివరాలను ఈ భూమి, మీ భూమి, www. ఉంది కదా, మీ భూమి .ap.gov.in ఉంది కదా, అక్కడ వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది కదా, సేమ్ వెబ్సైట్. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వెబ్సైట్. ఆ వెబ్సైట్నే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అది పాతది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచానికి ఐటీని పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సర్వే రాళ్లు పాతారు సార్. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 ఇది సర్వే రాళ్లపై ఆ రోజు ఉంది. సర్వే చేశారు కదా, ఇది చరిత్ర కదా, ఈ చరిత్రను కాపాడుకోవాలి కదా. సర్వే రాళ్లపైన ఏం కార్యక్రమం అనేది మాత్రమే ఉంది అక్కడ. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 అని ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంస్కర్త కదా, గొప్పగా అడుగులు వేశారు కదా. ఏం చేశారంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అది గోకేస్తున్నారు, మిషన్లు పెట్టి పేరు గోకేస్తున్నారు, పేరు తీసేస్తున్నారు సార్ మిషన్లు పెట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి గొప్పగా తీసుకొచ్చిన సంస్కరణ. ఏది? కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేర్లు గోకించడం, పేర్లు తీసేయడం, మిషన్లు పెట్టి రుద్దేయడం, ఇవి చేస్తున్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా నష్టపోయింది? ఒక గొప్ప సంస్కరణని, ఒక మహాయజ్ఞాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని భగ్నం చేయడానికి చిమ్మినటువంటి విషయం ఏంటి? ఈరోజు ఆ సంస్కరణను మెచ్చుకుంటూ కేంద్రం ఒక ప్రోత్సాహకం 400 కోట్లు ఇస్తే ఇది నేనే కనిపెట్టా, నేనే తీసుకొచ్చే భూ సర్వేని చేసుకుంటున్నటువంటి, క్లెయిమ్ చేసుకుంటున్న విధానం, క్రెడిట్ చోరీ చేసుకుంటున్నటువంటి విధానం పైన మనం చర్చిద్దాం.